అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ షో స్పోర్ట్స్. స్పోర్ట్స్ ఈజ్ ఎ ఫిజికల్ యాక్టివిటీ ఆర్ గేమ్. స్పోర్ట్స్ మనలో ఉన్న కాంపిటేటివ్ స్పిరిట్ని రెట్టింపు చేస్తుంది. అంతేకాకుండా మనలో ఉన్నటువంటి అబిలిటీస్ని, స్కిల్స్ని ఇంప్రూవ్ చేస్తుంది. మరి ఈ రీతిగా స్పోర్ట్స్ ద్వారా ఎంతోమంది, కొన్ని లక్షల మంది ఉపాధిని కూడా మరి వారి యొక్క స్పోర్ట్స్లో చూపించిన స్కిల్స్ ద్వారా వారు తెచ్చుకున్నారు. వారికి సపోర్ట్ చేస్తూ, జీవితాన్ని ఇస్తూ, తన జీవితాన్ని స్పోర్ట్స్కి అంకితం చేసినటువంటి మన ఓరుగల్లు వాసి, మన ఓరుగల్లు ముద్దుబిడ్డ శ్యామల పవన్ కుమార్ గారు ఉన్నారు. మరి వారు చిన్ననాటి నుండే స్పోర్ట్స్లో, హ్యాండ్బాల్లో ఎస్పెషల్లీ తను రాణిస్తూ అనేక మందిని, కొన్ని వేల మంది ఉపాధి దొరకడానికి దోహదపడ్డారు. మరి వారు తెలంగాణ హ్యాండ్బాల్ అసోసియేషన్ సెక్రటరీగా, అంతేకాకుండా హ్యాండ్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీగా ఉంటూ ఎంతోమందికి తన ఫైనాన్షియల్గా మరి చేయూతనిస్తూ తన యొక్క సమయాన్నంతటినీ కూడా, తన జీవితాన్ని స్పోర్ట్స్కి అంకితం చేశారు. మరి వారు ఈరోజు మనతో ఉన్నారు. వారు ఏ రీతిగా మరి స్పోర్ట్స్లో రాణిస్తున్నారో, స్టిల్ ఇంకా ఎంతమందిని స్పోర్ట్స్ వైపు ప్రభావితం చేస్తున్నారు, వారి జీవితం యాక్చువల్గా ఏ రీతిగా మరి హ్యాండ్బాల్ ఆడే పిల్లలందరికీ చేయూతనిచ్చిందో, ఎలా ప్రభావితం చేసిందో ఈరోజు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి పవన్ కుమార్ గారు, వెల్కమ్ టు అవర్ షో అండి. పవన్ కుమార్ గారు, మరి మీ యొక్క తల్లిదండ్రుల గురించి చెప్తారు? మా నాన్నగారి పేరు శ్యామల సుధాకర్, మా అమ్మగారి పేరు అరుణాదేవి. వడ్డేపల్లి. ఇక్కడే పుట్టి పెరగడం, చదువంతా కూడా వడ్డేపల్లి జరిగింది. ఓకే. నాన్నగారు ఏం చేస్తుంటారు? నాన్నగారు ఆర్ఈసి, ఇప్పుడు ప్రస్తుతం రిటర్న్ పిలుస్తున్నాం, అందులో మెకానికల్ డిపార్ట్మెంట్ హెడ్గా ఉండి రిటైర్ అవ్వడం జరిగింది. అవునండి. పవన్ కుమార్ గారు, మరి మీ యొక్క స్కూలింగ్ తర్వాత మీరు ఎక్కడ చదువుకున్నారు? ఏ కాలేజ్కి వెళ్ళేవాళ్ళు? నేను సుబేర్ హై స్కూల్లో ప్రభుత్వ పాఠశాలలో చదవడం జరిగింది. అక్కడిని హ్యాండ్బాల్ ఆడాను. అక్కడి నుండి నాకు ఇంటర్మీడియట్ వచ్చి లాల్ బహదూర్ కాలేజీలో చేయడం జరిగింది. ఓకే. అయితే మీరు కాలేజ్ చదువుతున్న రోజుల్లోనే మీరు నక్సలిజంకి ప్రభావితులయ్యారని విన్నాము. అవునండి, ఎందుకంటే మా గ్రామంలో, వడ్డేపల్లి గ్రామంలో అప్పుడు దీని ప్రభావం తీవ్రంగా ఉండేది. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ చాలా అద్భుతంగా ఉండేది అప్పుడు. ఎందుకంటే గద్దర్ గారి పాటలు కానివ్వండి, వరవర సార్లు స్పీచ్లతో, దాంతో కూడా నేను ఇన్స్పైర్ కావడం జరిగింది. ఓకే. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో నేను అండర్ గ్రౌండ్ వెళ్ళడం జరిగింది. ఓకే. తిరిగి మరి మీరు జనజీవన స్రవంతిలో కలవడానికి ఎంత కాలం పట్టిందండి? నేను 83 ఎండింగ్లో వెళ్ళిపోయాను. ఓకే. 89 ఎండింగ్లో బయటికి రావడం జరిగింది. 2 ఇయర్స్ జైల్లో, కేసులో బెయిల్ రాక, తర్వాత కేసులను కొట్టేసింది. 89 ఎండింగ్లో బయటికి రావడం జరిగింది. 91లో మన డిగ్రీ స్టార్ట్ చేశాను. అప్పుడు ఆ తర్వాత హ్యాండ్బాల్ కూడా ఆడడం జరిగింది. 3 యూనివర్సిటీలు కూడా నేను రిప్రజెంట్ చేయడం జరిగింది. ఓకే. మరి మీకు ఎన్నో మెడల్స్ వచ్చాయి, ఎన్నో గోల్డ్ మెడల్స్, సిల్వర్ అండ్ బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి. మరి ఈ రీతిగా ఉన్న మీ జీవితంలో మరి మీరు ఎంతోమందికి చేయూతనివ్వాలి అన్న ఆలోచన మీకు ఎలా వచ్చిందండి? నేను ఒకటి, నాకు ఎందుకంటే చిన్నప్పటి నుండి కూడా సేవాభావం అనేది 4 ఫాదర్స్ నుండి కూడా గేమ్ అనేది ఎంచుకున్నా, దీని సంగతి ఎందుకు చూద్దామని. ఎందుకంటే హ్యాండ్బాల్ గేమ్ అనేది వరల్డ్ ఫాస్టెస్ట్ గేమ్. ఎందుకంటే చాలా బాల్ ఇక్కడ స్టార్ట్ అయితే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఎండింగ్ అయిపోతుంది. ఇక్కడ ఇండోర్ స్టేడియంలో నాకు గేమ్ నచ్చింది. తర్వాత అనుకోకుండా నాకు జిల్లా సెక్రటరీ అనేది వచ్చింది. తర్వాత నేను ఆ గేమ్ కోసమే దాన్ని వరంగల్ను ఒక స్థాయికి తీసుకుపోవాలన్న ఉద్దేశంతోనే వరంగల్ జిల్లా సెక్రటరీగా ఇంతకాలం చేశాను. ఓకే. మీరు నక్సలిజం నుండి బయటికి వచ్చిన తర్వాత సార్, మరి మీరు ఏ రీతిగా, ఎవరు ప్రోత్సహించారు, ఏ రీతిగా మీ యొక్క జీవన శైలిలో మార్పు వచ్చింది? మేడం చాలా మంది సహకరించారు. ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్స్ అయితే డిటి నాయక్ గారి ప్రభావం అనేది చాలా ఉంది. తర్వాత స్పోర్ట్స్ ఫీల్డ్కి వచ్చేసారు రామూర్తి సారు, అనూప్ కుమార్ గారు, సంపత్ కుమార్, మోహన్ రావు సారు, ముఖ్యంగా కుమార్ స్వామి సార్, వీళ్ళందరి ప్రభావంతో స్పోర్ట్స్ వైపు రావడం జరిగింది. అలాగే హ్యాండ్బాల్ అనే దాన్ని నేను పట్టుకొని ఉన్నా, దాంతోనే నేను ముందుకు పోతున్నాను. ఓకే. మరి హ్యాండ్బాల్ ఈ రీతిగా కొనసాగుతున్నప్పుడు, అంటే హ్యాండ్బాల్లో మీరు ముందుకు వెళ్తున్నప్పుడు, ఇప్పుడు ఎంతోమంది, కొన్ని వందల మందికి మీరు కోచింగ్ ఇచ్చారు, కొన్ని వేల మంది మీ యొక్క చేతుల్లో మరి అద్భుతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దబడి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ వరకు వాళ్ళు వెళ్ళారు. సో ఎంతమంది వెళ్ళి ఉంటారండి? దాదాపు వందల సంఖ్యలో ఉంటున్నాను. ఓకే.
ఫస్ట్ మనం వరంగల్ గురించి చెప్తాము. వరంగల్లో ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, రైల్వేస్ కానివ్వండి, పోస్టల్ కానివ్వండి, లేకపోతే పీఈటీకి ఫిజికల్ యాక్టివిటీస్ అంటే స్పోర్ట్స్ కోట హ్యాండ్బాల్ గురించి చెప్తున్నాం. ఎంతోమంది వెళ్ళారు. ఇలా ప్రముఖంగా వచ్చి కొంతమంది పేర్లు చెప్తాను. రఫీయుద్దీన్ ఇతను ఇప్పుడు ప్రస్తుతం దుబాయ్లో బిట్స్ పిలాన్లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ స్పోర్ట్స్ ఉన్నారు. రవికుమార్ గారు వారు ఇప్పుడు ఏసీపీగా హైదరాబాద్ పనిచేస్తున్నారు. తర్వాత తాయుద్దీన్ గారు కూడా ఏసీపీగా చేసి రిటైర్డ్ అయిపోయారు. ఇట్లా ఇప్పుడు మురళి నావీలో ఉన్నాడు. శ్రీరామ్ పోలీసులో, రాజు పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రస్తుతం ఎస్ఐగా ఉన్నారు. ఇట్లా ఎంతోమంది క్రీడాకారులు ఓన్లీ హ్యాండ్బాల్ ఉండే మంచి స్థాయిలో ఉన్నారు. అడ్వకేట్స్ ఉన్నారు, వివిధ డిపార్ట్మెంట్లో కూడా చేస్తున్నారు. ఇట్లా పోతుంటే మాకు సంతోషం అనిపిస్తుంది. మా పిల్లలు పై స్థాయికి పోతున్నారు మన స్పోర్ట్ పరంగా. ఆ ఒక్క సంతోషాన్ని నాకు చాలని నేను ఈ సర్వీస్ చేస్తున్నాను. ఓకే పవన్ గారు, మరి మీరు స్పోర్ట్స్ రంగాన్ని ఎన్నుకున్నారు, అందులో మరి ఎంతో అభివృద్ధిని సాధించారు. అంతేకాకుండా మీకు నచ్చిన విధంగా మరి ఆ వేలో వెళ్తూ మీ యొక్క జర్నీలో మరి ఎంతో మందిని చేయూతనిచ్చి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్కి కూడా తీసుకెళ్లారు. వాళ్ళకి మరి స్పోర్ట్స్ కోటాలో మంచి ఉన్నతమైన అధికారులుగా వారు ఉన్నారు. సో ఇలా జరుగుతున్న క్రమంలో మరి ఎప్పుడైనా మీకు వెనుతిరిగిన సంఘటనలు కానీ లేదా ఛాలెంజెస్ కానీ మీరు ఎదుర్కొన్నారు? నాకు ఇంతవరకు రాలేదు మేడం, ఆ పరిస్థితి రాలేదు, రాబోదు కూడా. ఒకవేళ వచ్చేది నేనే బ్యాక్ అయిపోతా. నాకు ఆ పట్టుదల ఉంది, ఆ నమ్మకం ఉంది. అది ఉన్నది బట్టే నేను ఈరోజు ముందుకెళ్తున్నాను. ఎందుకంటే గేమ్ని ఏం చేయాలనేది, అంటే ముందుకు ఎలా తీసుకెళ్ళాలని దాని మీద కాన్సన్ట్రేషన్ తప్ప కానీ నాకు వెన్నుపోటు పొడిచి ఇలా ఇంకోటి నాకు అవసరం లేదు. నేను పట్టించుకుని బట్టి నేను నా పిల్లలు నా గేమ్ అనేది అదే నాకు కావాలి. అంటే ఏ రంగంలో అయినప్పటికీ కూడా ఇలాంటివి సర్వసాధారణంగా ఉంటాయి. ప్రొఫెషనల్ జెలసీ ఉంటుంది. సో ఇవన్నీ మీరేమి ఎదుర్కోలేదా? ఎదుర్కొన్నా, అది కామన్. నేను వాటిని పట్టించుకుని చాలా ఎదుర్కోలేను కాదు, ఎందుకంటే సహజం అది. అంటే అలాంటివి ఎదుర్కొన్నప్పుడు ఎప్పుడైనా బ్యాక్ వెళ్ళాలని ఆలోచన కూడా రాలేదు? ఓకే, అలా ప్రోత్సహించిన వాళ్ళు తర్వాత ఈ స్పోర్ట్స్ జర్నీలో మీరు హ్యాండ్బాల్ సెక్రటరీగా కానివ్వండి, వివిధ పోస్టులు చేశారు, స్టిల్ చేస్తున్నారు. మరి ఇవన్నీ కొనసాగించడానికి మీకు ప్రోత్సాహాన్ని ఇచ్చింది ఎవరండి? అసోసియేషన్ మెంబర్స్, మా ప్రెసిడెంట్ గారు, ఇంతకుముందు రామేశ్వర రెడ్డి సార్ చాలా ప్రోత్సహించారు. తర్వాత ఇంతకుముందు ప్రెసిడెంట్ మారి ఈ మధ్యనే మల్లెడ్డి రామరెడ్డి గారిని ప్రెసిడెంట్ పెట్టుకుని ఆయన కూడా చాలా సహకరిస్తున్నారు. వారందరూ సహకరించారు. ముఖ్యంగా స్పోర్ట్స్ అథారిటీ తెలంగాణ సహకారమే మాకు ముఖ్యం. వారు కూడా సహకరిస్తున్నారు. ఎందుకంటే కోచెస్ అలాట్మెంట్ కానివ్వండి, మీకు తెలిసిన డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫీసర్స్ కూడా వాళ్ళందరూ సహకారం లేదు, మేము ముందు పోలేము. సహకారం ఉంది అంతవరకు. ఓకే, మరి ఇంత సహకారం మీకు కూడా స్ఫూర్తినిస్తున్నటువంటి ఎందరి నుండో మీరు పొందుకుంటున్నారు. తర్వాత ఈ ఎంకరేజ్మెంట్, ఇదే సహకారం మీకు గవర్నమెంట్ నుండి కూడా దొరుకుతుందా? మేడం, సహకారమే దొరుకుతుంది, ఆర్థిక సహకారం దొరకట్లేదు. ఓకే, అది లేదు ఇంతవరకు. అంటే ఆర్థికంగా సహకారం లేకుండా మీరు ఎంత పెట్టుకుంటారు? మీరు ఎలా, అంటే ఎంత మట్టుకు మీరు వారికి ఫైనాన్షియల్గా హెల్ప్ చేయగలుగుతారు? నేను ఒకటి ఆ ధైర్యం ఉంది కాబట్టి ముందుకు వెళ్తున్నాను. ఎందుకంటే నేను ఒక్కరిని కాదు, మిగతా 30 సంఘాలు కూడా ఉన్నాయి, సేమ్ క్రీడా సంఘాలు, వాళ్ళ పరిస్థితి కూడా సేమ్. ఎందుకంటే ఒక టోర్నమెంట్ చేయాలంటే మామూలు విషయం కాదు. ఒక కోచింగ్ క్యాంప్ కానివ్వండి, పిల్లల్ని నేషనల్స్ పంపాలన్నా కానీ చాలా ఖర్చుతో కూడిన విషయం. ఎందుకంటే గవర్నమెంట్ వారు దీన్ని కరెక్ట్ ఆలోచించాలి. పోయిన గవర్నమెంట్ పోయింది కదా, వచ్చిన గవర్నమెంట్ మనకెందుకు అంటారు. ఇక్కడ లాస్ అయ్యేది ఎవరు? పిల్లలు, అసోసియేషన్. ఎందుకంటే స్పోర్ట్స్కు ఆడేదానికి తక్కువైపోతుంది. ఎందుకంటే టోర్నమెంట్ చేయాలి కదా, టోర్నమెంట్ చేయాలంటే స్పాన్సర్స్ రావాలి. స్పాన్సర్స్ రావాలి. కొన్ని గేమ్లకు వస్తాయి, క్రికెట్ ఉంది, టెన్నిస్ ఉంది, స్విమ్మింగ్, వీటికి వస్తారు. కానీ హ్యాండ్బాల్ కానీ మిగతా గేమ్స్ రారంతా వాళ్ళకు ఉండదు అన్నట్టు. దాంతోపాటు మొత్తానికి అయితే అసోసియేషన్ నడిపిస్తుంది. ఓకే, మరి ఇలా మీరు ముందుకు వెళ్తున్న ఈ క్రమంలో మరి ఇదే వేదికగా చేసుకొని మీరు ఇతరులకి, అనగా గవర్నమెంట్ కానివ్వండి లేదా వేరే వాళ్ళకి మీ మాటల్లో ఏమైనా సందేశాన్ని ఇస్తారా? తప్పకుండా మేడం. తెలంగాణ హ్యాండ్బాల్ అసోసియేషన్ సెక్రటరీగా తీసుకున్న అప్పటి నుండి కూడా నేను తెలంగాణ హ్యాండ్బాల్ అంటే అనేది చేశాను. తెలంగాణ నుండి 60 టీములు, అబ్బాయిల టీములు అండర్ 15 years, 25 నుండి 30 వరకు గర్ల్స్ టీమ్స్ రావడం జరిగింది. ఇది 7th year చేశాను. 7th year అయిపోయింది. అంటే 7 సంవత్సరాల నుండి చేస్తూనే ఉన్నా.
కరోనా పీరియడ్లో మాత్రం ఆపడం జరిగింది. ఇందులో నుండి ఒక 50 మంది పిల్లలను అమ్మాయిలు అబ్బాయిలను తీసి కోచింగ్ క్యాంపు 15 days పెట్టండి. దీనికి మేము స్పోర్ట్స్ అథారిటీ వారిని కోచ్ను పంపమని, ఆర్థిక సహాయం చేయమని ఒకసారి రెండుసార్లు అడగడం జరిగింది. కోచ్ను మాత్రం పంపమని ప్రతిసారి అడుగుతుంది, కానీ వాళ్ళు ఏ రోజు కూడా పట్టించుకోలేదు. తర్వాత ఇలాగే ఆల్ ఇండియా ఇంటర్ డిస్ట్రిక్ట్ ఒక అథ్లెటిక్స్ అనేది జరుగుతుంది, 14 years కానీ జరుగుతుంది. కానీ హ్యాండ్బాల్ గేమ్ నేనే ఫస్ట్ టైం చేశాను హైదరాబాద్లో MLRIT ఇంజనీరింగ్ కాలేజ్లో. తర్వాత మన గచ్చిబౌలిలో కూడా చేయడం జరిగింది. మా బాయ్స్ ఒక్కటే 75 బాయ్స్ టీమ్స్ మొన్న జూన్లో జరిగిన దాంట్లో రావడం జరిగింది. అంతకుముందు 110 టీమ్స్ రావడం జరిగింది. ఇది ఒక మహా జాతర. ఇటువంటి వాటిని చిన్నపిల్లలు చేసినప్పుడు గవర్నమెంట్ కానీ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ కానీ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కానీ వారు దృష్టి సాధించి ఇందులో నుండి ఆల్ ఇండియా నుండి వస్తుంది కాబట్టి ఒక కోచింగ్ క్యాంప్ 1 month కోచింగ్ క్యాంప్ పెట్టారంటే ఈ పిల్లలే భారత పౌరులు అంటే మంచి క్రీడాకారులు అవుతారు. మంచి కోచింగ్ క్యాంప్ ఉంటుంది. ఈ రోజున మన సీఎం గారు ఒలింపిక్స్ అంటున్నారు, రేవంత్ రెడ్డి గారు, చాలా ధన్యవాదాలు వారికి. కానీ ఈ చిన్న పిల్లలను సెలెక్షన్ చేసుకొని వారికి కోచింగ్ క్యాంప్ ఇస్తే వీళ్ళే భారతాన్ని భవిష్యత్తులో ఒలింపియన్స్ కూడా మారే అవకాశం ఉంది. దీన్ని సహకరించాలి. ఇంకొకటి మినీస్ అనేది అండర్ 12 years, ఇది బేసిక్ ఏ గేమ్లైనా 12 కానీ 13 years కానీ, ఇంకా జిమ్నాస్టిక్స్లో ఇంకా చిన్న పిల్లలు ఉంటారు. ఇందులో కూడా గవర్నమెంట్ వారికి నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మాకు ఆర్థికంగానే సహాయం చేయట్లేదు ఇప్పటివరకు. నేను కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నాను. నేషనల్స్ అయినా కానీ, ఇంటర్ డిస్ట్రిక్ట్స్ కానీ, క్యాంపులకు కానీ, పోతే నేషనల్స్ పంపే టీముకు కానీ ఇంతవరకు కూడా 2018 నుండి ఈ రోజు వరకు రాలేదు. మాకు స్పాన్సర్స్ కూడా రావట్లేదు. దయతోటి అందరూ కూడా కొద్దిగా ఆలోచించి ప్రతి క్రీడను కూడా బతికివ్వాలి. మీరు ఈ నేషనల్స్కు టీంలు మంచి టీంలు వస్తాయి, చిన్న పిల్లలు. అందులో నుండి మీరు మీ స్పోర్ట్స్ అథారిటీ వారు ఇండియా కానివ్వండి, స్పోర్ట్స్ తెలంగాణ కానివ్వండి, కోచింగ్ సెలెక్షన్ చేసి ఒక టీంకు 15 days 1 month కోచింగ్ అనిపిస్తే బ్యూటిఫుల్ టీమ్స్ తయారవుతుంది. పవన్ కుమార్ గారు, మరి మీ యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటండి? మంచి క్రీడాకారులను, మంచి హ్యాండ్బాల్ క్రీడాకారులను మన రాష్ట్రం తరఫున రిప్రజెంట్ చేయాలి అనేది ముఖ్యం. దానికోసం నేనైతే ఎంత శ్రమించాలో అంత శ్రమిస్తాను. ప్రభుత్వం కూడా అటువంటి వాళ్ళకు అవకాశం ఇవ్వండి. వాళ్ళ నెంబర్ ఆఫ్ కోచెస్, నెంబర్ ఆఫ్ పీటీస్ని ఇచ్చారు. ఇలా సోషల్ వెల్ఫేర్ కానీ, ట్రైబల్ వెల్ఫేర్ కానివ్వండి, పోతే మైనార్టీ స్కూల్స్ కానీ కోచెస్ ఉన్నారు. పిల్లలు తయారు చేయమని చెప్పండి, వాళ్ళ మీద కమాండ్ చేయండి. ఎందుకంటే అధికారులు మీరు వాళ్ళ దగ్గర తీయండి. పిల్లలు మంచి పిల్లల్ని తీసి కోచింగ్ క్యాంప్ ఇస్తే బ్యూటిఫుల్ టీమ్స్ తయారవుతాయి. ఏ గేమ్ అయినా పర్లేదు, నాట్ ఓన్లీ హ్యాండ్బాల్. ఎందుకంటే ప్రతి గేమ్లో కోచెస్ని జాబ్స్ ఇస్తున్నారు టెంపరీగా. వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి మంచి క్రీడాకారులు తయారు చేస్తే బంగారు తెలంగాణ అనే నామం సార్థకం అవుతుంది. దీనికి నా రిక్వెస్ట్, నేను అధికారులకు కానివ్వండి, అందరికీ కూడా, ప్రజలకు కూడా మనం ముందు పడితే మంచి క్రీడాకారులు. ఎందుకంటే వాళ్ళ వ్యసనాలు ఉంటున్న పిల్లలు ప్రతి ఒక్కరు దానికి బానిస అవుతుంది. ఎందుకంటే ట్రెండ్ ఆ విధంగా మారిపోయింది. కల్చర్ కూడా, ఎందుకంటే కొత్త పాయింట్లని పిల్లలు చెప్తాం చూసింది, సెల్ ఫోన్లు ఇవన్నీ అరికట్టాలంటే ఇందులో టెక్నికల్గా పిల్లలు ముందుకు పోతుంది. ఎందుకంటే సెల్ ఫోన్ వాడితేనే వేరే కంట్రీలలో ఏమవుతుంది, ఎట్లా గేమ్ ఉంది, ఎట్లా స్పీడ్ ఉంది, టెక్నిక్స్ అన్ని నేర్చుకోవచ్చు. కానీ దాన్ని ఆ గేమ్ అనేది 5 నిమిషాల నుంచి మిగతా అన్ని చూస్తాను. దీనిలో తల్లిదండ్రులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, మిత్రులు కానివ్వండి, టీచర్స్ కానివ్వండి ఫోర్స్ చేసి పిల్లల్ని కరెక్ట్ చేస్తే మంచి భవిష్యత్తు మన పిల్లలకు ఇచ్చడంలో అదొకటే సంతోషం. వ్యూస్ చూశారు కదండి, మరి పవన్ కుమార్ గారు వారికి ఉన్నదంతా కూడా మరి స్పోర్ట్స్లో ఎదుగుతున్న పిల్లలందరికీ కూడా చేయూతనిస్తున్నారు. అంతేకాకుండా తన యొక్క డ్రీమ్స్, తన యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో కూడా మనందరితో షేర్ చేసుకున్నారు. సో మరి వారి ఆధ్వర్యంలో ఎదుగుతున్న పిల్లలందరికీ కూడా మరి స్పోర్ట్స్లో ముందుకు రానివ్వడానికి, వాళ్ళు స్పోర్ట్స్లో ముందుకు వెళ్ళాలంటే మరి ఎంతోమంది స్పాన్సర్స్ తయారు కావాలి, ఎంతోమంది వారికి చేయూతనివ్వాలి. అప్పుడు మనం నిజంగా మన యొక్క బంగారు తెలంగాణ అనే పదాన్ని సార్థకం చేసిన వాళ్ళం అవుతాము. అంతేకాకుండా మన యొక్క భారతదేశానికి కూడా ఒక భావి భారత పౌరుల్ని అనుగ్రహించిన వాళ్ళం అవుతాం. కనుక మరి మీరందరూ కూడా మరి ఆ పిల్లలందరికీ చేయూతనివ్వాలని, గవర్నమెంట్ వారు కూడా స్పందించాలని మనసారా కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు. మీ అందరి ఆశీస్సులతో ఇట్లు మీ సునీత ప్రవీణ్.